హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మార్నింగ్ లెగ్గానే నాకెందుకో ఈ 2 క్లిప్స్ అనేవి మీకు షేర్ చేయాలనిపించింది. ఒకసారి పెట్స్‌ని పెంచుకొని చూడండి. ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న మన స్ట్రెస్‌కి, మన జాబ్స్‌కి మనం చాలా స్ట్రెస్‌గా ఉంటాము. వాటిని పెంచుకుంటే మన మైండ్ అంతా చాలా రిలాక్స్‌గా, రిలీఫ్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటి గురించి అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఇంకా ఫర్దర్‌గా చాలా డీటెయిల్‌గా చెప్తాను. ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ సెషన్‌లో తాలింపు అన్నం అనేది ప్రిఫర్ చేశాను. మ్యాక్సిమం నేను బ్రేక్‌ఫాస్ట్ టైంలో రైస్ ఐటమ్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ లంచ్ టైం అనేది చాలా లేట్ ఉంటుంది. సో, అందుకని నేను రైస్ ఐటమ్సే ప్రిఫర్ చేస్తాను బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇవాళ నేను బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి తాలింపు అన్నం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి మనం బాండీ పెట్టుకొని అందుట్లో ఆయిల్ వేసుకొని మిర్చి ఆనియన్ స్ట్రైట్‌గా కట్ చేసుకుంటాం కదా! అవి యాడ్ చేసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుంటాము. ఇందుట్లో కరివేపాకు అనేది ఎక్కువ క్వాంటిటీయే పడుతుందనమాట. అదే బావుంటుంది. నెక్స్ట్ అనేది పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం అయితే సరిపోతుంది. పసుపు మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి నార్మల్‌గా వేసుకుంటాము. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే తినేటప్పుడు ఆనియన్‌కి, మిర్చికి, కరివేపాకుకి సాల్ట్ అనేది పట్టుకుంటుంది మంచిగా. సో, టేస్ట్‌లెస్‌గా ఉండదు. బావుంటుంది రైస్‌లో తినేటప్పుడు. మనకెంత రైస్ క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-5 మినిట్స్ వరకు కంప్లీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది మిక్స్ అయిందనుకుంటామో గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని 2 మినిట్స్ సైడ్ ఉంచుకోవాలి. అప్పుడు వేడివేడిగా తింటుంటే మనకేమీ తినబుద్ధి కానప్పుడు జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. బాయ్.